ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో అయ్యప్ప స్వామి వారి జన్మదినోత్సవం గురించి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం రోజున అయ్యప్ప స్వామివారి జన్మదినోత్సవం వచ్చింది. దీన్ని పంబా ఆరాటు అని అంటారు. స్వామివారిని సన్నిధానం నుండి పంబా వరకు ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొని వచ్చి పంబలో స్నానం చేయిస్తారు. ఈ ఒక్కరోజు స్త్రీ పురుష వయోభేదం లేకుండా అన్ని వయసుల వారికి భగవంతుని దర్శనం చేసుకోవచ్చును. స్వామివారితో పాటు అందరూ పంబలో స్నానం చేయవచ్చును. అమృత స్వరూపుడైన అయ్యప్ప సన్నిధి కింద ప్రవహిస్తున్న పరమ పావనమైన దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన ప్రవాహమే పంబా నది. సమున్నతమైన పర్వత శ్రేణుల మధ్య నిశ్చల తపమాచరిస్తున్న ముని పుంగవుల నిలిచియున్న వృక్షరాజముల నడుమ నిర్మల నీటి ప్రవాహమే పంబ. పరమ పావనమైన పంబా తీరాన పందల ప్రభువైన రాజశేఖరునికి దొరికిన ఆనిముత్యమే మన పంబా బాలుడగు మణికంఠుడు. అలలు అలలుగా ప్రవహిస్తున్న పంబపై నుండి వీస్తున్న పిల్లగాలులే నాడు మన మణికంఠ బాలునికి సేద తీరాయి, లాలించాయి, ఆడించాయి. అందుకే సంవత్సరానికి ఒకసారి తన జన్మస్థలమైన పంబలో జలకమాడడానికి మన అయ్యప్ప కొండ దిగి పంబకు వస్తాడు. ఆ చల్లని నీట స్నానమాడి సేద తీరి శయనిస్తాడు. స్వామి దీన్నే పంబా ఆరాటు అంటారు. ఆరాటు అనగా ఆరాధన అని అర్థం. దీన్నే వైష్ణవ సాంప్రదాయమున చక్ర స్నానమని, శైవ సాంప్రదాయమున తీర్థవారి అని పిలుస్తారు. పంబా అనగా పాపములను బాపునది, ఆరాటు అనగా దాన్ని ఆరాధించడం అన్నమాట. శబరిమలలో ధ్వజారోహణంతో ప్రారంభమైన స్వామివారి ఉత్సవాల్లో 10వ రోజున పంబా ఆరాటు ఉత్సవము ఉత్తర పాల్గొని నక్షత్రయుక్త శుభ దినమునందు నయనానందకరంగా జరపబడును. కొండపై కొలువున్న కారుణ్యమూర్తి కొండ దిగి అమ్మ ఒడిలో సేద తీరుటకు వస్తాడు. పంబా తీరం తన జన్మభూమి. జననీ జన్మభూమిస్స స్వర్గాదపి గరీయసి అని కదా ఆర్యోక్తి. అందుకే అయ్యప్ప తన జన్మస్థలాన్ని చూడ్డానికి బయలుదేరుతాడు. మోహినీ స్వరూపాన్ని మోహించిన పరమశివుని కారాగ్రం నుండి జాలువర్ణ చిన్ని శిశువే మన మణికంఠ ప్రభు. ఆ సమయమున తుంబుర నారదాది దేవమునులు స్వామిని తమ గానామృతంతో లాలించారు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. శివుడు తన చిటికన వేలితో నేలుపై గీరగా పుట్టినదే మన పావన పంబా నది. పందల ప్రభువైన రాజశేఖరుని కంట పడనంత వరకు మన అయ్యప్ప ఆలనా పాలనా చూసింది ఈ పంబ మాతయే. అంబ అనగా అమ్మ, పార్వతి అని అర్థాలు. అంబయ్యే పంబగా మారిందేమో. మరి ముగ్గురమ్మలలో మిగిలిన వారు లక్ష్మి. చూస్తూ ఊరికే ఉంటారా? ఉండరు. అందుకే వారు కల్లారు, కర్కటారు అను నదులుగా అవతరించారు. కల్లారు, కర్కటారు పంబా నదులు కలిసిన త్రివేణి సంగమమే మన పంబా పవిత్ర ప్రవాహము. ఇది గంగా, యమున, సరస్వతుల కలయిక వంటి పవిత్ర సంగమం. త్రివేణి మొదలు సిరియానా వట్టం వరకు ఉన్న విశాలమైన ఇసుక బారిన పంబా తీరమే మన అయ్యప్ప భక్తులకు ఆధ్యాత్మిక మందిరంగా మారింది. కొబ్బరి ఆకులతో కప్పిన విరి అనబడు చిన్న చిన్న గుడిసెలే మోక్ష గుమ్మాలుగా మారాయి. ప్రతి విరి ఒక అయ్యప్ప గుడి. త్రిగుణాత్మకము, త్రిమూర్తాత్మకము అయిన ఈ త్రివేణి సంగమము ఏరిమేలి నుండి సుమారు 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంబ నుండి స్వామి సన్నిధి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. వలియాన తావలం నుండి 2 కిలోమీటర్ల దూరాన చిరియాన వట్టం మార్గంగా నడిచినచో ఈ పురాణ ప్రసిద్ధైన పంబా తీరంకు చేరుకోవచ్చును. ఏరుమేలి నుండి వనయాత్రగా నడిచి వచ్చిన వారికి మాత్రమే పంబా తీరం ఆహ్లాదము అనుభవ యోగం అవుతుంది. పంబా తీరాన దూరి వీచిన గాలి పిల్లను గ్రోవి పాటల మధురంగా వినిపిస్తుంటుంది. ఇది వైష్ణవాంశ సేవ. పంబా ప్రవాహపు గలగలలు నటరాజు కాలి అంత్యల మ్రోతగా స్వామికి శైవాంశ సేవలను అందిస్తుంటాయి.
శివకేశవ సంభూతుడైన స్వామికి పంబా పరిసరాలు పవలింపు సేవను అందించాయి. హరివరాసరం స్వామి విశ్వమోహనం, హరితదీశ్వర స్వామి ఆరాధ్య పాదుకం అని పవలింపు సేవాగానం సుమధుర సంగీత వాహినిలా నేటికి పాడుతోంది పంబ. ఏరుమేలి నుండి వనయాత్ర చేసి వచ్చిన స్వాములకు అలసట తీర్చి ఆనందాన్ని అందిస్తూ అలా అలలు అలలుగా పారుతూనే ఉంది. అందుకే గంధర్వ గాయకుడు జేసుదాసు గారు అంతటి అలసట ఎటుపోయేనో పంబా స్నానం చేయగా అంటూ మోహనంగా ఆలపించి ఆరాధించారు పంబను. అంతటి పవిత్ర పంబలో స్నానం చేయడానికి స్వామివారు కూడా సంవత్సరానికి ఒకసారి స్వర్ణ మందిరం నుండి బయలుదేరి వస్తారు.